జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇవి సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అయ్యా మీరు కుటుంబానికి లబ్ధి పొందుతున్నారు? మాకు ఏ రాని పెంచి డబ్బులు పెట్టింది మరి రాలేదు. ఎందుకని? ఏమి తేడా మరి అంటే మరి వాలంటీర్లు వాళ్ళు అడిగారు, వాలంటీర్కి ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చానండి. కరెంటు బిల్లు శాతం అద్దె గుంపలు ఉందండి గుంటలు. ఇది మా ఎక్కదండి. ఇది ఇల్లు పెన్షన్ అయ్యి అందరికి అందుతుంది అంటున్నారు కదా. మరి రాలని మాకు పెట్టింది 2 నెలలు 3 నెలలు పెట్టి కొత్త పెట్టింది మరి రాలేనండి. మరి అడిగారు ఎందుకు రాలేదని వాలంటీర్ని? కరెంట్ బిల్లు తేడా ఉందండి. కరెంటు బిల్లు తేడా 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 వచ్చానండి. ఇది మీ అద్దె గుంపలు ఉందండి. ఇది ఇచ్చాను కరెంట్ బిల్లు. నేను ఇదే రావాలి. వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారా? లంచాలు ఏం లేదండి, ఏం లేదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు? తాతగారు రాజుగారు అండి. మంచిగా చేస్తున్నారు. మంచిగా చేశానండి. మరి ఈసారి గెలుస్తారంట రాజు గారు? మరి చంద్రబాబు గారు? చంద్రబాబు గారు అన్నారుగా, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు కూడా ఇంకా ఎక్కువ మంచి చేస్తా అంటున్నారు కదా. ఏమి రారండి, రారు. ఓకే. పరిపాలన ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది. మరి ఎలాంటి పనులు జనాలను పట్టించుకోవట్లేదు అంట కదా జగన్ గారు? పట్టించుకుంటున్నారు. ఎవరు అంటారు? ఈ పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? ఏమైనా ఇంటికి ఏం వస్తున్నాయండి? మాకు ఈ పెన్షన్ ఇస్తున్నారండి, ఈ డాక్టర్ గారు మందులు ఇస్తున్నారండి. అవును. పెన్షన్ ఇస్తున్నారు, మరి టయానికి ఇస్తున్నారు. మరి వాలంటీర్లు అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు? లేదండి, ఏం లేదు. లంచాలు తీసుకుంటున్నారు? లేదండి, అసలు లేదండి. మరి పెన్షన్ 3 ఏళ్ళు పెంచారు కదా జనవరి పెంచారండి. ఎలా అనిపిస్తుందా మరి? బాగానే ఉందండి బాబు. మరి ఇది దాని మీద బతుకుతున్నాం. అనవసరంగా పెంచారని చంద్రబాబు గారు వాళ్ళు అంటున్నారు కదా. లేదండి, అనవసరం కదా, వాళ్ళకి అనవసరం ఏమో కానీ మరి ఇలా డబ్బులు ఇలా పెంచి పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట కదా. లేదండి బాబా. మీ ఊర్లో సచివాలయాలు, రైతు భరోసాలు, ఆరోగ్యశ్రీ ఇలాంటివి పెట్టారు కదా, ఏమన్నా ఉపయోగపడుతున్నాయి? అవి ఉపయోగపడుతున్నాయండి. ఉపయోగపడి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్? బాగానే ఉందండి ఇప్పుడు. మరి చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండేది? అప్పుడు మాకేమీ అంత అంది కాదు అనుకోండి, ఇక్కడ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు తాతగారు? రంగరాజు గారు కదా. రంగరాజు గారు. ఆయన గారు మరి మంచిగా చూసుకుంటున్నారా? చూస్తున్నారు. అసలు పట్టించుకోవట్లేదు అంటే? లేదని చూస్తున్నారు బాబు. చూస్తున్నారు. వచ్చి సమస్యలు అయితే తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటున్నారు. మరి ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తారు. మరి జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారు బాబా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాబు గారు? బాగానే ఉందండి. అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అని అంటున్నారు కదా. అందరూ అన్ని అభివృద్ధి పొందుతున్నామండి. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాబు? బాగా ఉన్నదండి. వాలంటీర్ బాగా ఉంటున్నారు. అంటే లంచాలు తీసుకుంటున్నారు? లేదండి, 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 లంచాలు ఏం తీసుకుంటారు. మరి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఏం వస్తున్నాయండి? అదే డ్వాక్రా అన్నారండి, మరి మాఫీ చేస్తానన్నారు, మరి ఇంకా తెలియలేదండి. మరి అదే అంటున్నారు. మరి మీ ఇంటికి పింఛన్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా మీ ఇంట్లో? మా ఆయన గారికి వస్తున్నాయండి. మరి పింఛన్ జనవరి నుంచి 3000 పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మరి బాగానే ఉన్నదండి మా అభిప్రాయం. అంటే పెంచితే మంచిదే అంటారు? మంచిదే అండి. అంటే మరి అనవసరంగా డబ్బులు పెంచుతున్నారా అంటున్నారు కదా. లేదండి, అలాగని చెప్పుకుంటున్నారు అంతే. ఇలా పెంచడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట కదా, నిజమేనా? సోమరిపోతులు ఏమి అవరండి, ఎందుకు అవుతారు? ఎవరో తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు మట్టికి మాత్రం మాకు కొడుకు కూడా చూస్తలేదు, అలా చూస్తున్నారు అంటున్నారు. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారు? గెలుస్తారనండి మాకు. అంటే చంద్రబాబు గారు అన్నారు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకెక్కువ మంచి పథకాలు పెడతా అంటున్నారు కదా. వద్దండి, అవి వద్దండి, మాకు జగన్ గారు కావాలి. ఎమ్మెల్యే గారు మరి మంచిగా చూసుకుంటున్నారా? చూస్తున్నారండి. మరి ఈసారి ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలుస్తారంటారా? గెలుస్తారండి. ఎలా ఉందండి? బాగానే ఉందండి. అంటే బాగానే ఉంది అన్న కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు, జనాలను పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. జనాలు అయితే కొన్ని ఊర్లో మాత్రం బాగానే ఉన్నదండి. ఇప్పుడంటే ప్రజలకు మరి అందుతున్నారు, తీసుకున్నా కూడా ఇలా మాట్లాడుతున్నారండి. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగనే రావాలండి. ఎందుకనండి? జగన్ వస్తే ఇప్పుడు అమ్మఒడి అని, ఇంకా పేదవాళ్ళకి మళ్ళీ పింఛన్లు పెంచడం అని, ఆటో డ్రైవర్లకి డబ్బులని అన్నీ వేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు పెట్టడం మంచిదే అంటారా? మంచిదేనండి. అంటే అసలు ఉపయోగం లేని అనవసరంగా పెట్టారని అంటున్నారు కదా చంద్రబాబు గారు. లేదండి, పేదవారికి కూడా 1,00,000 రూపాయల పైనే ఆరోగ్యశ్రీ కార్డు కూడా అవైలబుల్ అండి. అందుకని చెప్పేసి అది ఉండడం వల్ల మంచిదేనండి. పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా
ప్రయోగాలే బాగా చదువుకుంటున్నారండి, అన్నీ కూడా బాగున్నాయండి. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్ గారి మీద, మరి గెలుస్తారనుకుంటున్నారా? నమ్మకం లేదండి. నమ్మకం లేదు. లేదు, అంటే మళ్ళీ జగన్ గారేనండి. చంద్రబాబు గారు అంటున్నారు లేదండి. గెలిపించండి, ఎంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెడతా అంటున్నారు. లేదండి, లేదు, మళ్ళీ మా జగన్ అన్నే వస్తారండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగుందండి. బాగానే ఉంది. కానీ ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు కదా చాలా మంది. లేదండి, అన్నీ బాగున్నాయి. ఈసారి ఓడిపోతారు అంటున్నారు కదా. లేదండి, అన్నీ బాగున్నాయి. గెలుస్తారంటారు ఈసారి? గెలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఓడిస్తామని. రారండి, వాళ్ళు రారండి, జగన్ గారే వస్తారండి. అంటే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, మరి గెలుస్తారనుకుంటున్నారా వాళ్ళు? గెలవరండి, మళ్ళీ జగన్ గారే వస్తారు. ఎందుకని అంత నమ్మకం జగన్ గారే వస్తారని? అంటే అన్నీ చేస్తున్నారండి జగన్ గారు, ఇప్పుడు మొత్తం అన్నీ చేస్తున్నారండి. ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అవి మీ కుటుంబానికి లబ్ధి పొందుతున్నారండి? లబ్ధి పొందుతున్నారు, అన్నీ బాగా చూసుకుంటున్నాను జగన్ గారు. ఈ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట కదా, నిజమేనా? లేదండి, వైఎస్ఆర్ లేదు, మొత్తం అన్నీ జగన్ గారికి అన్ని అందరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుందండి, వారంటీ బాగానే ఉంది. బాగుంది. అసలు పట్టించుకోవట్లేదు, లంచాలు తీసుకుంటున్నారా? లేదండి, ఏమి తీసుకుంటారు. మేము జగన్ మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? అన్ని బాగా చూసుకుంటున్నారు. మరి ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగున్నదండి. బాగానే ఉంది. అంటే మరి జనాలు అసలు పట్టించుకోవట్లేదు, అభివృద్ధి ఏం పరచట్లేదు అంటున్నారు కదా. లేదండి, పట్టించుకుంటున్నారు. మరి ఈసారి గెలుస్తారంట? గెలుస్తారండి. ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. అవునండి, ఈ సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి వస్తున్నాయండి? వస్తున్నాయి. నాకైతే చెయ్యిరిపోయిందండి. నాకు జగన్ గారి ద్వారాగానే నాకు ఆపరేషన్ చేయించుకున్నానండి, ప్లేట్లు వేసారండి, ఇంకా మళ్ళీ తీయించుకోవాలి. అవునండి. డబ్బులు ఏమైనా తీసుకున్నారండి అక్కడ? ఏమైనా అక్కడ ఏం తీసుకోలేదండి. అక్కడ మందులు అవన్నీ ఫ్రీ ఇచ్చారా? ఇచ్చారండి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందండి. లంచాలు తీసుకుంటున్నారండి? లేదండి, తీసుకుంటలేదు, బాగానే చేస్తున్నారు. లేదండి. ఆడపిల్లని కిడ్నాప్ కూడా చేస్తున్నారు, నిజమేనా? లేదండి, చేయట్లేదు. ఇక మరి ఎమ్మెల్యే గారు ఎవరండి? రంగరాజు గారండి. మంచిగా చేస్తున్నారు ఇక్కడ? చేస్తున్నారండి, మంచిగా. జనాల్లోకి రావట్లేదు, సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. లేదండి, పట్టించుకుంటున్నారండి, మా కమిటీ హాల్ కట్టిస్తున్నారండి. మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి. మరి అక్కడ జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి. గెలుస్తారండి.